హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే తల్లికి వందనం ఫిక్స్ చేసిన నారా లోకేష్ గారు అండి. నిజమండి, ఆల్రెడీ చాలా మటుకి ఒక శుభవార్తనే చెప్పాలి వాస్తవంగా అయితే కనుక. ఆ శుభవార్తలో చిన్న మెలుకు ఉంది, అదేంటనేది చెప్తాను. కాకపోతే కనుక తల్లులందరూ కూడా మీ అకౌంట్లు ఏ అయితే పాస్బుక్లు ఉన్నాయో లేకపోతే మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో అవన్నీ రెడీ చేసుకోవడమే లేటు. ఎందుకంటే తల్లికి వందనం అమౌంట్లు పడిపోతున్నాయి. ఏంటి, ఎలాగా, ఎప్పుడు, ఏంటనేది చెప్పుకునే ముందు నాదో రిక్వెస్ట్ ఉందండి. మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. అంతేకాదు ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే కనుక పక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనాలకి, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు అయితే మాత్రం మేము ముందుకు వస్తుంటాయి. అంతేకాదు వీడియో ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చదవడం కాదు, చాలామంది మీ కామెంట్ని చదువుతారు. ఓకేనండి. అంతే విషయం ఏంటంటే తల్లికి వందనం ఫిక్స్ చేసినటువంటి నారా లోకేష్ గారు. కాబట్టి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎందుకంటే తల్లికి వందనం ఒక్కళ్ళకే కాబట్టి అందరికీ ఇవ్వం అనేది కనుక కొంతమంది నాయకులు మాట్లాడారు కూటమిలోనే. అలాగే తల్లికి వందనం ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మాత్రం లేదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మాత్రమే అనేది కనుక కొంతమంది మాట్లాడారు. తల్లికి వందనం అసలు లేదు, మొత్తం పథకమే మొత్తం రద్దు చేసేస్తారని కొంతమంది మాట్లాడారు. మొత్తం అందరి మాటలకి తెరదించినట్లుగా నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే కనుక తల్లికి వందనం ఖచ్చితంగా వేస్తాం, వేయడమే కాదు జమ చేయడమే కాదు, మా డబ్బులు ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అంతమంది విద్యార్థులకి తల్లి వందనం వేస్తాం అని అయితే చెప్పడం జరిగింది. కానీ నేను అడిగేది ఏంటంటే నాకు ఒక డౌట్ అండి, భయంకరంగా కొట్టేస్తుంది అనమాట. అది ఏంటంటే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారు. చెప్పిన మాట సీఎం గారికి తెలుసా తెలియదా? ఒకవేళ అంటే ఒక్కొక్కసారి తొందరపాటు వల్ల మాట్లాడటం, ఒక్కొక్కసారి లేదా లోకేష్ గారు ఏంటంటే ప్రెస్ మీట్లో కొన్ని మాటలు గమ్ములు వదిలేయడం జరుగుతూ ఉంటాయి కదా. సో యాజ్ యూజువల్గా అలా వచ్చిన మాటేనా అంటే సీఎం గారికి తెలుసా ఆ విషయం? తల్లికి వందనం మ్యాక్సిమం అందరి విద్యార్థులకి, తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరట ఏదైతే 15,000 రూపాయలు జమ చేస్తారో ఆ డబ్బులు మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి జమ చేస్తాం అని ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో అది గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి తెలుసు అంటారా లేదా అని నాకు తేడా కొట్టేసిందండి. ఎందుకంటే ఎలాంటి ఒక విషయాన్ని అనౌన్స్ చేసే ముందు చాలా మటుకు రాష్ట్రం మొత్తం కూడాను తల్లికి వందనం అనే స్కీమ్ మీద చాలా తర్జన భర్జనలు అయితే కనుక చాలా ఆలోచన మన మామూలు కాదు, చాలా వర్రీ అయినవి సందర్భాలు కానీ దాని గురించి పుంకానుగా వీడియోలు రావడాలు కానీ అలాగే ప్రెస్ మీట్లో ఉక్కిరి బిక్కిరి చేయడం కానీ కూటమి వారిని. కాబట్టి ఎవరు అనౌన్స్ చేయలేని, ఎవరు చెప్పలేని మాట ఏంటంటే కనుక తల్లికి వందనం ఒక విద్యార్థికేనా లేకపోతే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికేనా అనేది చెప్పలేకపోయారు ఇప్పుడు దాకా సమాధానం. కాబట్టి దాని మీద ఫస్ట్ అయితే కనుక ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక జీవోనే పాస్ చేశారు. ఎంగనం ఏమని, తల్లికి వందనం తల్లికి మాత్రమే, ఒక తల్లి ఉంటే ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కాదు, ఒక విద్యార్థి అంటే తల్లుల ఖాతాల్లో తల్లులకు మాత్రమే తల్లికి వందనం వేస్తారు అనేది ఒక జీవో పాస్ చేశారు. తర్వాత నాకు తెలియకుండా ఆ జీవో ఎలా పాస్ అయింది, ఎవరు పాస్ చేయమన్నారు మిమ్మల్ని, అసలు ఆ జీవో బయటకు ఎలా వచ్చింది, ఎవరు చెప్పారు మీకు అసలు? అది చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి జనాల నాడి తెలుసుకోవడానికి, జనాల ఉనికి ఏంటి అసలు, దాని గురించి ఏం మాట్లాడుకుంటారు అనడానికి ఏదైనా జస్ట్ అలా వచ్చి పంపించి బయటకు వదిలేరా దాన్ని లీక్డ్ జీవోగా అనేది కన్నా చాలామంది మాట్లాడుకోవడం జరిగింది. చాలామంది రాజకీయ విమర్శలు కూడా చేశారు దాని మీద. అయిపోయింది అబ్బాయి, తల్లికి వందనం ఒకటేనంట, ఆ హామీ తొంగలో తొక్కేసినట్టే, ఇంకేం లేదు, ఇంకా తల్లికి వందనం వీళ్ళు ఏమి ఇవ్వలేరు అని ఏదైతే ప్రతిపక్షం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎద్దేవా చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎద్దేవా చేసి ఆ నోట ఈ నోట అందరూ మాట్లాడుకున్న తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఏంటంటే లేదు మాకు తెలియకుండా జరిగింది ఆ జీవో బయటికి, కాబట్టి ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారని దాని మీద మేము చర్యలు తీసుకుంటాం, ఆ జీవో విడుదల చేసిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, మేము చెప్పలేదు అలాగా ఆ జీవో పాస్ చేయమని అనేది చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవడం విదితమే, మీకు నాకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే కనుక ఏదైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వర్యులు ఆయన ఏదైతే ఒక స్టేట్మెంట్ పాస్ చేశారో అంటే ఒక ప్రశ్నోత్తరాల సందర్భంగా ఒక ప్రశ్నకు బదులుగా ఏం చెప్పాలి అనే దాని మీద సమాధానంగా ఏం చెప్పారంటే కనుక తల్లుల ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం మనిషికి 15,000 విద్యార్థికి 15,000 చొప్పున జమ చేస్తాం అని అయితే అన్నారండి. కాబట్టి ఈ మాట మిగిలిన కూటమిలో మిగిలిన సభ్యులు అందరూ డిస్కస్ చేసుకున్నారా, దీని మీద ఏమైనా మాట్లాడుకున్నారా, అందరికీ వేయాలనే ఉద్దేశం అందరికీ ఉందా? అందరికీ ఉంటే నేననేది ఏంటంటే ఫస్ట్ సీఎం గారి నోటి నుంచే వస్తుంది కదా ఈ మాట. ఇప్పుడు దాకా ఆయన ఎందుకు చెప్పలేకపోయారు, ఇప్పుడు దాకా ఎందుకు తర్జన భర్జన పడ్డారు, ఆ ఉద్దేశం నుండి చెప్తురు కదా. మరి నారా లోకేష్ గారు ఈ మాట అనౌన్స్ చేసేసారు కదా, ఎలా జరిగిందనేది నాకు అర్థం కాలేదు. ఏదైతేనండి మంచి వాక్కు ఎలా వచ్చినా సరే ఫలించాలని
ఆలోచించే మనుషులు మనం. కాబట్టి ఎంతోమంది, కొన్ని లక్షల మంది తల్లులు, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ఆ తల్లికి వందనం జమ చేస్తారా, డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు, ఏంటి అసలు ఎంతమందికి ఇస్తారని చాలా బుర్రలు పిక్కున్నారు చాలామంది. కాబట్టి అలాంటి టైంలో ఎలాంటి వార్త మంచిది అంటాను నేను. మంచి ఎక్కడున్నా కానీ స్వీకరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇంకొక డౌట్ ఏంటంటే కనుక ఇది ఈ సంవత్సరం ఇస్తారా ఎవరా ప్రధానమైన చర్చ. ఇప్పుడు ఈ సంవత్సరం ఇస్తారా ఎవరా అంటే కనుక నా అంచనా ప్రకారంగా అయితే కనుక ఈ సంవత్సరం ఇవ్వలేరు అని అయితే చెప్పగలను. ఈ సంవత్సరం ఇవ్వకపోతే మీలో చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే ఈ సంవత్సరం ఇవ్వలేకపోతే కనుక పోనీలే ఈ సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఉంది వచ్చే సంవత్సరం కలిపి విద్యార్థి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 35,000 రూపాయలు చెప్పనేమని ఇవ్వగలరా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మీరు అడుగుతాం కాదు, చాలామంది బయట డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఎలాగైతే కల్పిస్తానన్నారో, ఏదైతే ఏరియర్స్ 3,000 రూపాయలు పెన్షన్కి ఏదైతే కలిపి 7,000గా ఇచ్చారో తల్లికి వందనం కూడా ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాం. కాబట్టి ఈ సంవత్సరం బాకీ పడ్డట్టే లెక్క. ఈ బాకీ ఏదైతే ఉందో 15,000, ఇది నెక్స్ట్ ఇయర్ది 15,000 కలిపి విద్యార్థికి వచ్చి 30,000 వేస్తారా అని అయితే చాలామంది మాట్లాడుకున్నారు. అసలు 15,000 వేయటమే గగనవరా బాబు అంటా ఉంటే, అసలు ఒక విద్యార్థికి వేయడమే గొప్పరా బాబు అంటా ఉంటే అంతమంది విద్యార్థులకు వేస్తారని చెప్పారేమో నారా లోకేష్ గారు. అయ్యే మరి అంతమందికి విద్యార్థులకి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చినప్పుడు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కలిపట్టం ఏమన్నా న్యాయం అంటారు మీకు? అసలు ఎంత దారుణమండి ఆ విషయం. కాబట్టి అది ఇమాజిన్ ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది. ఏంటంటే విద్యార్థికి 30,000 అంటే కనుక అవి బాబు మామూలు కాదు. 4 ఉంటే కనుక 4 12 1,20,000 అవుద్ది, నలుగురు పిల్లలు ఉంటే కనుక. కాబట్టి అది కరెక్ట్ కాదు. అంటే మరి ఎందుకని ఆ చర్చ వచ్చిందో జనాల్లో, ఎందుకని ఈ మాటలో జనాల నుంచి పుట్టుకొచ్చా నాకైతే తెలియదు. కానీ ఇది ఆలోచించడానికి భయంకరంగా ఉంది. కాబట్టి ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఇచ్చినా సరే నాకు తెలిసి ఆ 15,000 ఇవ్వడమే గగనం. అందరి పిల్లలకి ఇస్తున్నారంటే చాలా గొప్ప గర్వించదగ్గ విషయం. ఏంటంటే కడుపులోని బాధ కడుపులోనే పెట్టుకుని కళ్ళల్లో కనిపించకుండా చిరునవ్వు ముఖం మీద పెట్టి ఆ 15,000 ఇవ్వాలి. అంత కఠినమైన పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి తల్లికి వందనం అనేది మొత్తం అందరికి ఇస్తామని ఫిక్స్ చేసినట్టు నారా లోకేష్ గారికి మన ఛానల్ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కాబట్టి అందరికీ ఈ సంవత్సరం ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, చూస్తున్నాం మీరు అందరూ కూడా. కాబట్టి ఏంటంటే కనుక తల్లికి వందనం గురించి పాస్బుక్లు రెడీ చేసుకోమన్నాడు సునీల్ అని చెప్పేసి పాస్బుక్లు ఇచ్చుకుని ఈరోజే బ్యాంకులకు మాత్రం వెళ్ళకండి. ఇంకా పాస్ చేయాలి. విధి విధానాలు అన్నారండి. ఈ మాట చాలా విధి విధానాలు అనే మాట చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పుడు కూటమిలో. ఏంటంటే ఒక పథకం గురించి మాట్లాడితే దాని మీద విధి విధానాలు అని అంటున్నారు. కాకపోతే విధి విధానాలు అనే మాట నాకు ఎందుకనో బోరింగ్గా వర్డ్లాగా అనిపించింది. ఎందుకంటే ఒక పథకాన్ని, అరే ఒక ఇల్లు నేను కడుతున్నానంటే కనుక ఆ ఇంటికి ఎంత అవుతుంది అంటే ఒక అప్రాక్సిమేట్ లెక్క అనేది ఉంటుంది. అది ఆ లెక్క నేను వేసుకోకుండా ఇల్లు కట్టడానికి నేను దిగను. ఎందుకని దానికి లోతు ఎంత ఏంటనేది, దాంట్లో ఎత్తు పల్లాలు ఏంటి మొత్తం అన్నీ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లోకి దిగుతా. సో సేమ్ ఇది అంతే. ఒక పథకాన్ని నేను ఇస్తాను అని చెప్పానంటే కనుక దాని ఎత్తు పల్లాలు ఏంటి, అసలు దానికి లోతు ఎంత, దాని కష్ట నష్టాలు ఏంటి, బాధక సాధకాలు ఏంటి, అవన్నీ నేను డిస్కస్ చేసుకున్న తర్వాత నిపుణులతో చర్చించిన మీదట ఆ పథకాన్ని మాత్రమే మనం అనౌన్స్ చేస్తాం. ఎన్నికల వాగ్దానాల్లో కానీ దేంట్లోనే కానీ. మరి అవన్నీ కూడా ముందే విధి విధానాలు ఖరారు చేసుకుంటాం కదా, ముందే విధి విధానాలన్నీ సెట్ చేసుకుంటాం కదా, మరి ముందే ఇవన్నీ ప్లానింగ్తో ఉంటాం కదా. మరి అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక సంవత్సరం పాటు విధి విధానాలు ఖరారు చేస్తామంటారు ఏంటండి అంటే నాకు తెలియక అడుగుతున్నా. కాబట్టి తెలిసిన వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎలాంటి డౌట్ లేదు. మీ అభిప్రాయం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాదండి, విధి విధానాలు అనే పదం ప్రతి పథకానికి ఎందుకు వాడుతున్నారు? ఆల్రెడీ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకి ఏదైతే విధి విధానాలు ఉంటాయో అవన్నీ ముందు క్రాస్ చెక్ చేసుకోరా, అవన్నీ చెక్ చేసుకోరా. ఏ పథకానికి ఎన్ని లక్షల కోట్లు అవుద్ది, ఏ పథకానికి ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు అవుతుంది. కాబట్టి ఆ పథకం మనం అమలు చేయగలమా, అమలు చేయలేమా, మనం ఇవ్వగలమా, ఇవ్వలేమా, ఇవన్నీ చెక్ చేసుకోమంటండి అంటే తెలియగలుగుతున్నా. కాబట్టి ఆ పథకం అసలు ఏంటి, అసలు ఎంతవరకు ఇవ్వగలం, ఎంతమందికి ఇవ్వగలమా లేదా అని ఆలోచించుకోకుండానే మనం హామీలు ఇస్తామండి. అబ్బే అదేం కాదు. కానీ ఆల్రెడీ తెలుసు. కాబట్టి విధి విధానాలనే మాట కొంచెం మారిస్తే బాగుంటుందేమని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పథకానికి మేము విధి విధానాలు చూసుకున్న తర్వాత ఇస్తామని అంటున్నారు. అదండి తల్లికి వందనం గురించి నేను చెప్పాలనుకున్న మాటలు. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పాస్బుక్లు మాత్రం పట్టుకుని బ్యాంకులకు వెళ్ళొద్దు దయచేసి. ఓకే, చూస్తున్నా మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.